ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, వారితో పాటు చాలా అనుభవంతో కూడినటువంటి ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్ గా, అంతకుముందు ఎక్స్ మినిస్టర్ గా, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా, మరి మా జిల్లాకు వచ్చినట్టయితే దామోదర్ గారు మెడికల్ మినిస్టర్ గా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గా, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గా, శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా, పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మినిస్టర్ గా, సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ గా, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా, జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా, కొండా సురేఖ గారు ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ మినిస్టర్ గా, మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఇచ్చి కూడా దాదాపు 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 8 నెలలు అనేది 8 నెలల్లో ప్రజలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గా, వారి సమక్షంలో ఆ రోజు ఎన్నికల కంటే ముందు 2 లక్షల ఒకే కిస్తీ, 4 కిస్తీలు 10 కిస్తీలు కాదు, ఒకే కిస్తీలో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంటే కదా. ఇది నిజమే కదా. తెలంగాణ ఏ గ్రామం పోయినా తెలంగాణలో ఉన్న రైతులందరూ ఇది ఏకీభవిస్తారు కదా. దీన్ని ఎవరు కూడా అట్లా చేయలేదు అనేది అనే అవకాశం అయితే లేదు. మొదటి ఇదొకటి. అదే ఉచిత మహిళలకు బస్సులో ప్రయాణం 8 నెలలు అవుతుంది. కోట్ల రూపాయల, మొన్న పేపర్లో చూసండి, మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణంలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టాలి, అక్కడ పెరుగుతుంది అంటే కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలు డైరెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. మహిళలు ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో, ఈ రాష్ట్ర మొత్తంలో ఎక్కడ మహిళలు తిరిగినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. ఈ రెండు ఎట్ ఎ టైం. ఇక దానికి తోడు గ్యాస్ సిలిండర్ ప్రాసెస్, ఆల్రెడీ 500 గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే 200 యూనిట్ కరెంట్ కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొకటి ఆలోచన చేయండి, తెలంగాణ ప్రజలు, యావత్ సమాజం కూడా ఆలోచన చేయాలి. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరిగినాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరుగుతున్నాయి చూడండి. 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నిలదీసే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా మైక్ ఇవ్వకుండే కేసీఆర్ ప్రభుత్వం. ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ సంపత్ ఎమ్మెల్యే ఇద్దరు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలుగా వారు అసెంబ్లీలో గలమెత్తితే మైకులు కట్ చేయడము, దాని తర్వాత వారు అసెంబ్లీకి రాకుండానే టోటల్ గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదొక మన ముందున్నటువంటి విషయం. మనకు చాలా క్లారిటీగా కనబడుతున్నాం మనకి ఇదంతా కూడా ఇక్కడ. మరి మొన్న చూడండి, మనము ఈ 8 నెలల కాలంలోనే మనము ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు, మొన్న 10 రోజులు కాక అంతకుముందు 2 సార్లు, అంటే 3 సార్లు ఇప్పటికీ
టూట ప్రమాణ స్వీకారంలో ఒకసారి, ఓటాన్ అకౌంట్ ఒకసారి, మొన్న బడ్జెట్ ఫుల్ బడ్జెట్ ఒకసారి. అంటే 8 నెలలే 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూగా 1 మంత్ జరిగింది. అంటే ఒక నెల రోజులు, 8 నెలల నెల రోజులు మన అసెంబ్లీ సమావేశాలు ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సేవగా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, డిప్యూటీ సీఎం గారు మాట్లాడినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, ఇక మినిస్టర్స్ ఎవరు మాట్లాడినా, అపోజిషన్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ మాట్లాడినా, ఆయనైతే మొన్న ఒక్కసారి వచ్చిండు కేసీఆర్ గారు, కేటీఆర్ మాట్లాడినా లేదా హరీష్ రావు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళు ఫుల్ సమయం ఇచ్చారు కదా. అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం ప్రతిపక్ష పార్టీకే ఇచ్చిండ్రు అని ఒక వార్త వచ్చింది. ఇది నిజమే కదా. అంటే ఇంత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పూర్తి స్వేచ్ఛనిస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీజేపీ, టీఆర్ఎస్ నిందలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నిందలు తప్పితే వాళ్ళకి ఇంకో పనే లేదు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ ఒక నిర్ణయం ఏం చేశారు, హైదరాబాదు అనేది ఒక జంట నగరము, హైదరాబాదు భాగ్యనగరము, హైదరాబాదు మూసీ నది ప్రక్షాళన, మూసీ నది ప్రక్షాళన చేయాలి, దానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించారు, ఆ ప్రాంతం అంతా గ్రీనరీ చేయాలి, ఆ ప్రాంతం అంతా ఆ మురికినంతా తొలగించాలి, ఆ మూసీ నదిని ఆ మురికి యొక్క వ్యవస్థ నుంచి పక్కకు చెయ్యాలి అని ఒక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. అంటే దాని మీద విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్. అంటే మూసీ నది ప్రక్షాళన అవినీతి, డబ్బుల కోసమే అంట. ఇప్పుడు మూసీ రివర్ మంచిగా చేస్తా అంటేనేమో డబ్బుల కోసం చేస్తున్నాడంట, చెయ్యకపోతేనేమో మూసీ రివర్ గురించి మూసీ నది గురించి పట్టించుకుంటే లేదంట. ఈ రెండు మీరే అంటే ఏం చేయాలి చెప్పండి. మూసీ నది గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనులు ప్రారంభిస్తున్నట్టేనేమో ఇది మీరు పైసల కోసం చేస్తున్నారంట. ఒకవేళ మూసీ నది మంచిగా చేయకుండా ఊరుకుంటేనేమో మీరు మూసీ నది గురించి పట్టించుకుంటే లేదు అని అంటారు. బండి సంజయ్ గారు, మీకు కొంత స్పష్టత మీకున్నదా లేదా? మీరు ఒకటి స్పష్టత ఇవ్వండి. బీజేపీ బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఒక తీర్మానం చేయండి. మేము కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మినిస్టర్స్ మూసీ నదిని ప్రక్షాళన చేయాలి అని 1500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. ఇది మీరేమో బదలాం చేస్తున్నారు. మీరు ఒకటి చేయండి. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది రిపేర్ చెయ్యాలా చేయొద్దా? మీరు చెయ్యొద్దని ఒక తీర్మానం చేసి మీడియాకు రిలీజ్ చేయండి. కానీ అబద్ధాలు రాళ్ళు వేస్తుడు బంద్ చేసేసేస్తారు. ఈ రాళ్ళు కొట్టుడు బంద్ చేయాలి. నేను కొన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారని మీరు నిందలేస్తున్నారు కదా. ఎప్పుడైనా మీరు గంగా నది ప్రక్షాళన చేస్తామని అన్నప్పుడు మీరు అవినీతి చేస్తారు, మోడీ గారు అవినీతి కోసమే గంగా నది ప్రక్షాళన అంటుండాలి అని ఎప్పుడైనా అక్కడ మా రాహుల్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారి కింద మాలాంటి నాయకులం ఎప్పుడన్నా మేము మోడీ గారి గురించి ఎప్పుడన్నా నింద చేసిన మాటలు? ఈ జ్ఞానము కూడా బీజేపీ లీడర్షిప్ కి లేకపోవడం,
బాధాకరం. హోందాతత్వం బీజేపీ నాయకులు లేకపోవడం చాలా బాధాకరం. ఒక మంచి పనిని చేసేటప్పుడు మంచి పని అనండి. ఇక మీరు గంగా నదిలో మోడీ గారు అవినీతి చేసి ఉన్నారని మీరు ఒప్పుకుంటే దీని గురించి అప్పుడు మేము క్లారిటీ ఇచ్చేస్తున్నాం. ఇదొకటి. ఇప్పుడు చూడండి, 8 నెలల్లో నేను 2 రోజులు సెక్రటరీకి పోయినా. మొన్న అసెంబ్లీకి 2 రోజులు ఉన్నా, నేను పోయినా 2 రోజులు సెక్రటరీకి పోయినా. నేను ఆ 2 రోజులు కూడా మా దామోదర్ రాజనరసింహ గారు, మా మినిస్టర్ గారు అసెంబ్లీకి పోదాంరా, నేను ఎమ్మెల్యే లేనన్నా బాగుండదు రాకపోతే అని అన్నా. ఏం కాదురా నువ్వు నాడు మన 3 జిల్లాలు సంగారెడ్డి జిల్లా పరిషత్, సంగారెడ్డి మనకు మెదక్కు సిద్దిపేట, మనము 3 జిల్లా పరిషత్ గెలవాలి ఈసారి, నువ్వు నాడు సీఎం రేవంత్ రెడ్డి తోటి నరేందర్ తోటి మాట్లాడదప్ప టైం దొరికితే అని నన్ను బండి ఎక్కించుకొని అసెంబ్లీకి వచ్చాడు. నేను వచ్చినాక అక్కడ చూసినా కదా అసెంబ్లీలో, నేను గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కదా, అప్పటికి ఇప్పుడు వ్యత్యాసం చూసాను. అసలు మా మినిస్టర్స్ ఎవరి శాఖలలో వాళ్ళు ఎంత బిజీ ఉన్నారు. ఎందుకున్నారంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని సీఎం గా ఆయన పని ఆయన చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం గా ఈయన పని ఈయన చేస్తున్నాడు బట్టి విక్రమార్క. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ ఆయన పని చేస్తే అసలు మినిస్టర్లు అందరూ చూసిన అంతా కూడా अरे बैठो भाई क्या गड़बड़ कर रहे बैठो को भी అర్థమైందా? అసలు ఈ మినిస్టర్ ఎక్కడ చూసినా ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఏ అపోజిషన్ పార్టీ ప్రశ్న అడిగినా అసెంబ్లీలో హోందాగా ప్రవర్తించారు. హోందా తత్వం లేని అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినాయినా అంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. హోందా తత్వంగా నడుస్తున్న ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు రా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కాలంలో. హోందాగా నీట్ గా ప్రశ్నలకు జవాబులకు ప్రశ్నలు, ప్రతిపక్షాలకు గొంతు, ఇంత సిస్టమేటిక్ గా అసెంబ్లీ సమావేశం జరిగింది. నేను మన సెక్రటరియట్ మధ్యలో సెక్రటరీకి పోతున్నా. నా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ముఖ్యమంత్రి గారికి కానీ మన మినిస్టర్స్ అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చిన కొంత ఫాలో అప్ చేస్తున్నా. అసలు సెక్రటరియట్ కలకలగా ఆడుతున్నది. పోయిన 10 ఏళ్ల కాలంలో సెక్రటరియట్ లో కింద చాలా మంది ఏమంటున్నారంటే అక్కడ పార్కింగ్ జాగా దొరుకుతలేదంట. సెక్రటరియట్ లో పార్కింగ్ జాగా దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు అంటే అంతమంది స్వేచ్ఛగా సెక్రటరియట్ లోకి వస్తున్నారు. ఎవరు పనులు వాళ్ళు శాఖలలో పోతున్నారు, కన్సల్ట్ డిపార్ట్మెంట్ లో పోతున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఎంటైర్ ఆల్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్లు, మా కాంగ్రెస్ మినిస్టర్లు అందరూ అక్కడ మరి సెక్రటరియట్ టైం పెట్టుకొని కూర్చుంటున్నారు. అడంతా గంటలు కూర్చుంటున్నారు. రాత్రి 8, 9, 10. నిన్న బట్టి విక్రమార్క సండే రోజు రివ్యూస్ చేసాడు. 3-4 డిపార్ట్మెంట్ బట్టి విక్రమార్క, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, 2-3. ఇప్పుడు రేపు 15 లోపల ఇది ఇంకా బ్యాలెన్స్ చేయాలి కదా 2 లక్షలు, దాన్ని రివ్యూ. నేను ఒక రోజు సీతారామరావు గారు చూస్తే ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇచ్చారుగా. ఇట్లా మనం ఒక శాఖని కాదు ఏ శాఖలో చూసుకున్నాం. ఈ ఉద్యోగాలకు సంబంధించి కమిటీ వేసారు మనకు ముఖ్యమంత్రి గారు. దాని కమిటీ చైర్మన్ దామోదర్ గారు, శ్రీధరబాబు గారు, సీతక్క, చాలా మంది ఉన్నట్టున్నారు, పొన్న ప్రభాకర్. నేను మన దామోదర్ గారు క్యాప్టెన్ ఆయన బంగ్లా కూడా చూసిన. అసలు ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే వాళ్ళు వచ్చి దరఖాస్తులు ఇచ్చుకునే పరిస్థితిలో మంత్రుల భవనాలు యాక్టివిటీ అయిపోయినాయి. సరే కొందరు పనులు అయితే, కొందరు కావు, కొందరు లేట్ అయితే, కొందరు ముందు అయితే, అందరూ ఒకటేసారి కాకపోవచ్చు. మొన్న
మొన్న అసెంబ్లీ సిఎల్పి అపోజిషన్ పార్టీ సిఎల్పిగా బట్టి విక్రమార్క మేము ఉన్నప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హోంగార్డ్ 250 మంది అంటే ఎప్పుడు కేసీఆర్ తీసింది కదా, ఎప్పుడు తీసారు 250 హోంగార్డ్ మనం అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడినాం. బట్టి గారు మరి దీన్ని మనం రూలింగ్ వచ్చా 250 మందికి హోంగార్డులకు జాబ్లు ఎక్కియండి అని మళ్ళా బట్టి గారితో ఎండార్స్మెంట్ ఇప్పించారు తీసుకుపోయి. నిన్న వేముల నరేందర్ రెడ్డి కూడా నిన్న చెప్పిన సీఎం గారు అడ్రస్ చేసి ఇది మనం కాంగ్రెస్ అపోజిషన్ లో మాట్లాడినాం అసెంబ్లీలో అని నరేందర్ కూడా ఇచ్చి ఇది కొంత సీఎం గారితో మాట్లాడి ఫోన్ లో ఇది మూవ్ చేయి ఐజీతో మాట్లాడి హోంగార్డ్ డిపార్ట్మెంట్ తో కూడా నేను ఇచ్చిన. అంటే ఇంత ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేను అయినా గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని మేము అసెంబ్లీలో మాట్లాడే అంశాలు కూడా మేము తీసుకుపోయి ఇచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదా నరేందర్ కానీ లేకపోతే అక్కడ బట్టి విక్రమార్క కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా ఆల్ మినిస్టర్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు పని ఎక్కడ జరుగుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో జరుగుతుంది. సమస్యలు వస్తే చెప్తే వినటంలో ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరుగుతుంది. ఇది ఈ రకంగా పరిపాలన జరుగుతుంటే మహానుభావులు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో కొడుతున్నారు. బురద జల్లెపు కార్యక్రమం పెట్టుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఇప్పుడు మనం చూడండి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ముఖ్యమంత్రి గారు అమెరికాకు పోకంటే ముందే ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అండ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడది శంషాబాద్ దగ్గర ముచ్చెర్ల దగ్గర దాదాపు 60 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఎంతో మందికి అది జీవనోపాధి, ఎంతో మందికి అది జీవనోపాధి ఎంతో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ అది ఒక పార్ట్ అది. మరి దాని గురించి మాట్లాడరే. టైం వేస్ట్ చేస్తలేరు మా మంత్రులు, మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్స్ టైం వేస్ట్ చేస్తలేరు. ప్రతి సమయాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు. అటు హామీలను నెరవేరుస్తూ ఇటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సమస్యల మీద వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు పరిష్కరించడానికి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల అందుబాటులోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశం అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినాయి. కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించే కేసెస్ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ వారు ఇప్పుడు యుఎస్ఏ అమెరికా టూర్ లో ఉన్నారు. ఇప్పుడు మనం రోజు ఛానల్స్ లో పేపర్లో చూస్తున్నాం, ఏ రోజుకి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అనేక కంపెనీలతోటి వారు సంప్రదింపులు చేసి తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులు రావాలి, మీరు రావాలి, ప్రభుత్వ కాంగ్రెస్ గవర్నమెంట్ పరంగా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, మీరు మా తెలంగాణ హైదరాబాద్ రావాలి అని వారు అనేక కంపెనీలతో వారు మాట్లాడడం, ఇండస్ట్రీతో మాట్లాడడం, ఐటీ సెక్టర్ తో మాట్లాడడం, అదే ఇవన్నీ కూడా వారు ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నాయి. ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ఎప్పుడప్పుడు మనకు మీడియా ద్వారా మనం అందరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మీరు చూసిరు
ఈ మహేంద్ర కంపెనీ చైర్మన్ గా ఎవరైతే మహేంద్ర కంపెనీ ఆనంద్ మహేంద్ర, మరి వారిని స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా వారు చేసారు. ఎందుకు చేసారు? వారి అనుభవాన్ని. మహేంద్ర అనేది ఒక టాప్ ఇన్స్టిట్యూషన్, అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళ చాలా పెద్ద వ్యవస్థ అది. ఆయన ఎందుకు చేసిండు? ఆయనకు రాజకీయంతో సంబంధం లేదు. ఆనంద్ మహేంద్రతో ఆనంద్ మహేంద్ర అనే ఒక ప్రముఖ వ్యక్తి, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, మా పార్టీకి సంబంధం లేదు. అయినా ఈ తెలంగాణకు యువతకు ఉపయోగపడాలి, తెలంగాణ ఎడ్యుకేషనల్ పరంగా కానీ లేదా తెలంగాణ ప్రాంతంలో యువకులకు ఉద్యోగ అవకాశంలో ఏ రకంగా వారి సేవలు తీసుకోవాలి, వారికి ఉన్న అనుభవాన్ని ఆనంద్ మహేంద్ర వారి యొక్క అనుభవాలను నువ్వు తీసుకొని ఈ తెలంగాణ ప్రాంత యువకులకు చాలా పెద్ద మొత్తంలో ఉద్యోగాల పట్ల వాళ్ళకు అవకాశం వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఎందుకు ఆనంద్ మహేంద్ర గారిని ఎందుకు చైర్మన్ గా, స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు చైర్మన్ గా పెట్టిండు? నాన్ పొలిటికల్, ఇది పొలిటికల్ కాదు. ఇది అదే టీఆర్ఎస్ లో ఇంకోటైతే ఏం చేస్తారు, టీఆర్ఎస్ ఇచ్చేస్తారు. అది కానీ ఒక మేధావి, ఒక అనుభవము, ఒక ఆల్రెడీ వాళ్ళు మహేంద్ర ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసిన, నేను మొన్న దామోదర్ రాజనరసింహ గారు, నేను మన మినిస్టర్ గారు ఏమంటే నేను పోయినా మహేంద్ర ఇన్స్టిట్యూషన్ కి కొంత చూడడానికి. కాబట్టి ఒక పెద్ద మనసుతోటి, పెద్ద గుణముతోటి, బహుశా మీరు అపోజిషన్ పార్టీలు మీరు మెచ్చుకోకండి, మీరు మెచ్చుకోలేరు. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పని చేస్తుంటే మెచ్చుకుంటే మీ కార్యకర్తలు, మీ నాయకులు కొంత ఇబ్బంది పడతారు కాబట్టి మీరు మెచ్చుకోలేరు. నేను ఒప్పుకుంటా, ఒక రాజకీయ పార్టీగా మీరు మమ్మల్ని మెచ్చుకోలేరు, మంచి పనులు చేస్తున్న మమ్మల్ని. కానీ రాళ్ళు కొట్టకండి, మంచి పనుల్లో కూడా మీరు రాళ్ళు కొట్టకండి. కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ చేసే మంచి పనులకు మీరు రాళ్ళు కొట్టకండి. మీరు మెచ్చుకోరు, ఎట్లా మీకు ఇబ్బంది అవుతుంది ఒప్పుకుంటా, కానీ మీరు అట్లా రాళ్ళు కొట్టకండి. ఇప్పుడు అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గా వారు పని చేస్తున్న పని ఇదే కదా. ఈ 10 రోజులు అమెరికా టూర్ పెట్టుకున్నారు అనంటే అనేక మంది ఇండస్ట్రియల్స్ సంబంధించిన ఐటీకి అందరినీ కూడా తెలంగాణ గడ్డకు, హైదరాబాద్ గడ్డ మీదకి, ఈ ప్రాంతానికి పెట్టుబడి వచ్చే దాంట్లోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు మీరు కోతలు కోసుడు ఎక్కువ, పని చేస్తుంది తక్కువ. మీరంతా కోతల రైడ్ అయిపోయింది. మీరంతా కోతలంటే తెలుసు కదా, గప్పాలు కొట్టుడు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడాడు కోతల రాయుడు. అది బీజేపీ చేస్తున్న పని. నేను 3-4 నెలల నుంచి అడుగుతున్నా కదా, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీకున్నటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు మమ్మల్ని కాదు, మీకు మీరు ఒక పని చేయండి. గతంలో 3-4 నెలల సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టినా. ఐటీఐఆర్ గతంలో రాష్ట్ర విభజన టైంలో ఐటీఐఆర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ గడ్డకు సంబంధించి వారు మాకు
మంజూరు ప్రక్రియలు మాకు ఇచ్చారు. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఐటీఐఆర్ తెలంగాణకు క్యాన్సిల్ చేశారు. మీరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరిద్దరు మినిస్టర్స్, మీ ఇద్దరితో పాటు మీ ఎంపీలు, మీరు ఐటీఐఆర్ని హైదరాబాద్ తెలంగాణ గడ్డకు తీసుకొచ్చి మీ పౌరుషాన్ని చూపించండి. మీకు పౌరుషం ఉన్నదా? మీరు వీరులైతే, మీరు వీరులు అనిపించుకోవాలనుకుంటే, కొన్ని మేము చెప్తున్న మాటల కన్నా మీకు పౌరుషము వస్తే, మీకు పౌరుషము ఉంటే ఐటీఐఆర్ని హైదరాబాద్ కు మంజూరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో కొబ్బరికాయ కొట్టిపోయింది. ఇదొక్కటి మీరు చేయాలి. చేసిన తర్వాత మేము ఎట్లా స్పందిస్తామో మీరు చూడండి. ఎట్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులు ఎన్ని మంచి పనులు చేసినా మీకు మమ్మల్ని మంచి పనులు చేస్తున్నారని చెప్పే ధైర్యము మీకు లేదు, ఆ శక్తి మీకు లేదు. కానీ ఐటీఐఆర్ని మీరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో కొబ్బరికాయ కొట్టిపోయి మా స్పందన ఏ రకంగా ఉంటుందనేది చూడండి. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, మా మంత్రులకు, మా పార్టీకి, బీజేపీ తెలంగాణ ప్రాంతం బీజేపీ నాయకులకు మరిద్దరి మధ్యలో ఇది ఛాలెంజ్ అనుకోండి. చలో, ఈ ఛాలెంజ్ కి మీరు సిద్ధం కండి. మనమిద్దరం ఇక్కడ పోటీ పడదాం. మిమ్మల్ని 2, 3, 10 అడుగుతలేము. ఇక ఐటీఐఆర్ని హైదరాబాద్ మోడీ గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేయండి, మంజూరు చేసి. ఇక దీని మీద మీరు మీ మగతనం మీద ఇక్కడ నిరూపించుకోండి. గాలి మాటలు మాట్లాడతారు, పనికొచ్చే ముచ్చట్లు చెప్పండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు దీని మీద మాట్లాడండి. నా ప్రెస్ మీట్ అయిపోయింది. ఓకే, నా ప్రెస్ మీట్ అయిపోయింది. ఏమన్నా అడిగితే చెప్పండి, క్లోజ్ చేస్తాం. ఎవరు అడిగేది ఇది? కేటీఆర్ గారు ఏం అడిగేది ప్రతాప్? ఎవరైనా కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డిపిఆర్ అనే మాటకు అసలు కేటీఆర్ గారు మీరు చెప్పండి, దాని విలువ మీరు ఇచ్చిరా? ఎప్పుడన్నా అదే కాళేశ్వరానికి సంబంధించి మీరు డిపిఆర్ ఎప్పుడన్నా రిలీజ్ చేసిరా, చూపించిరా? డిపిఆర్ అనే ఒక ఆ పదము ఆ 10 ఏళ్లలో దాన్ని మీరు తొక్కిపెట్టి, దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ని అడిగే అర్హత కేటీఆర్కు, డిపిఆర్ మీద అడిగే అర్హత కేటీఆర్ కోల్పోయింది. ఏది పార్టీలు మారినందుకు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే ఇప్పుడు మా మెయిన్ ప్రెస్ మీట్ డైవర్షన్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు పాప అమెరికాలో రోజు రివ్యూ చేసి ఈడ పైసలు ఎట్లా రావాలి, ఈడ ఎట్లా తెలంగాణ సుధరాయించాలి, వాళ్ళు ఆ టెన్షన్లో వాళ్ళు ఉంటే
ఇక కేటీఆర్ వీళ్ళు సుప్రీంకు ఇవన్నీ మనకి ఎందుకు పంచాయతీ తర్వాత మాట్లాడదాం, పొలిటికల్ తర్వాత మాట్లాడదాం, డెవలప్మెంట్ మీద ప్రశ్నలు అడగండి చెప్తాం. అంటే మహేశ్వర్ రెడ్డి గారికి మొన్ననే కదా బీజేపీలో పోయింది. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు అంటే ఇప్పుడు మొన్నదా మన కాంగ్రెస్ లో ఉండే కదా మహేశ్వర్ రెడ్డి, ఇప్పుడు సడన్ గా అక్కడికి పోయాడు. అంటే అప్పుడే ఆ బీజేపీ 10 ఏళ్ళ డాటా ఆయన దగ్గర ఉండదు, మహేశ్వర్ రెడ్డి దగ్గర కొంత డాటా లేకుండా సడన్ గా ఇప్పుడు ఆయనే ఫ్లోర్ లీడరా మనకు, మన ఫ్లోర్ లీడర్ ఆయనే కదా బీజేపీ పక్షాన. కాబట్టి ఆయన ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నాడు. బెటర్ మళ్ళొకసారి ఆయన సబ్జెక్ట్ స్టడీ చేసుకొని వస్తే కొంత ఆయన బెటర్ అపోజిషన్ లీడర్ బీజేపీ అనిపించుకునే ప్రయత్నం చేస్తాడేమో అని అనుకుంటున్నాను. కొంత సబ్జెక్ట్ తోటి వస్తే బెటర్ కొంత. అంటే మా దగ్గర యోధులు ఉన్నారు అక్కడ. నువ్వు అంటున్నావు కదా బీజేపీ మహేశ్వర్ రెడ్డి అడిగితే 10 లక్షలు 10 లక్షలు పిల్లల పరిష్కారం కదా. ఏం 10 లక్షలు ఏం కదా, 10 లక్షలు ఈడికి దేంతో వాళ్ళు ఏమని అది పెద్ద ఇష్యూ కాదు. చూద్దాం మళ్ళీసారి మహేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్. అదైపోయింది. పొలిటికల్ వద్దు, ఎందుకంటే పొలిటికల్ ప్రశ్నలు మన మీతోటి ఎందుకు అడగొద్దు అంటుందంటే రుణమాఫీ మీద అడగచ్చు. అంటే ఇప్పుడు రాకేష్ ఇప్పుడు ఒకటి చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మన సామెత కూడా ఉందోటి, రోజు అన్నం పెట్టి అమ్మని ఒకరోజు అన్నం పెట్టకపోతే తిడతారట. నిజమైంది. రోజు ఒకరోజు నేనే ఉన్నా, ఇక వాలీలు ఎందుకు పోయి ఇప్పుడు నేను మా అమ్మని అనుకో, నాకు రోజు అన్నం పెడుతుంటది. ఒకరోజు టైం సెట్ కాక అన్నం పెట్టలేదు అమ్మ, నాకు కడుపులో ఆకలి అవుతుంటుంది ఆ టైంకి. అంటే ఇక నేను ఆ టైంకి అన్నం పెట్టకపోతే నాకే కోపం వస్తుంది. రైట్, నీ అమ్మ అన్నం పెట్టలేదు ఈరోజు. ఆ రోజు ఇంకొక అమ్మ వచ్చి పెడుతుంది. అర్థమైంది. అంటే నిన్నటిదాకా పెట్టిన అమ్మనేమో నిశ్చూర్కం అయిపోయా, ఆ గంట పొద్దుకు వచ్చి అన్నం పెట్టిన అమ్మనేమో మళ్ళీ దేవత అయిపోయా. అర్థమైందా? ఇక మాకు కూడా ఇక మేము ఏం చెప్పాలి, ఇక 10 ఏళ్ళు 10 కిస్తీలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఏమనకపోతుంది. 10 లక్ష 5 ఏళ్ళకు లక్ష 5 ఏళ్ళకు లక్ష ఒకటేసారి రుణమాఫీ అన్నాడు కేసీఆర్. అదొక 4 ఏళ్ళు ఇదొక 5 ఏళ్ళు, మొత్తం మీద అగ్రి చేసి 9-10 ఏళ్ళు 10 కిస్తీలు, 2 లక్షలకు 10 కిస్తీలు 10 ఏళ్ళు, 2 లక్షలకు 8 నెలల లోపల 8 లక్షలు 2 లక్షలు మాఫ్ అయిపోయింది. మా కమిట్మెంట్ ఏంటి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్ కమిట్మెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీది 2 లక్షల రూపాయలు ఒకే కిస్తులో, అంటే ఎట్ ఎ టైం మాఫీ చెయ్యాలి. అదే కదా జరిగింది ఇక్కడ. ఇప్పుడు 3 లక్షల అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 4 లక్షల అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2.5 అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ డౌట్ అదే కదా. మన కమిట్మెంట్ 2 లక్షల వరకు. 2 లక్షలు అవుతున్నాయి కదా. నేనేమంటున్నా అంటే మీరు అడిగే ప్రశ్నలు, వాళ్ళు చెప్పే ప్రశ్నలు, మీరు వినే ప్రశ్నలు, మీరు వినేటి అన్ని కూడా కొంత కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఇవన్నీ
కన్ఫ్యూజ్ ఉన్నాయి కూడా బట్టి విక్రమార్క గారు ఇన్ని దాన్ని ఎట్లా చేయాలో చేస్తుంది. ఏం ఏం టెన్షన్ ఏం అవసరం పడదు, అవసరం లేదు. అది ఏమైందంటే 10 ఏళ్ళు బూజు పట్టిపోయింది. ఏది ఈ ఈ ఈ రైతు రుణమాఫీ ఆ స్కీము ఫైల్స్ అన్ని బూజు పట్టిపోయినాయి మొత్తం 10 ఏళ్ళకి. బీఆర్ఎస్ గవర్నమెంట్ బూజు పట్టి ఆ స్కీమ్ ఉంది. ఇప్పుడు మా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ అవన్నీ తీసి కడిగి చేసేసరికి ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి మాకు. అది ప్రాబ్లం. అది ఇప్పుడు అక్కడ దళిత బంధు కానీ గొర్రెల స్కీమ్ కానీ ఈ సబ్జెక్ట్ అంతా మినిస్టర్స్ మాట్లాడతారు, అంతే కదా. ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. ప్రశాంత్ రెడ్డి నోబుల్ అంటే ఆయన అసలు ఆయన ప్రశాంత్ రెడ్డి నోబుల్ బహుమతి కాంగ్రెస్ లో అసలు నోబుల్ బహుమతి అంటే ఏంటిది? అది అంటే మంచిదే కదా. ఆ నోబుల్ అది ఎందుకు వస్తుంది నాకు తెలియదు మళ్ళీ. అంటే నోబుల్ బహుమతి అనే దాని వాల్యూ ఉందా? మరి అంతా దాన్ని ఎందుకు కొని చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి? ఆ అవార్డుని ఎందుకు కొని చేస్తున్నాడు ఆయన? నోబుల్ బహుమతి సబ్జెక్ట్ పోనీ కానీ అబద్ధాలు ఆడుట్ల నంబర్ 1 రాష్ట్ర రాజకీయాలు ఎవరయ్యా అంటే కేసీఆర్. అబద్ధాలకు పుట్టినిల్లు ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ. అబద్ధాలకు తల్లిగారిల్లు, అబద్ధాలకు అత్తగారిల్లు ఏదయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ. అబద్ధాలకు తల్లిగారిల్లు, అబద్ధాలకు అత్తగారిల్లు ఏదయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ. ఓకే, ఇది బంద్ చేసి చెప్తాం మీకు. చాలు కదా. రైట్.